పదోన్నతి ప్రమోషన్ అనగా తెలుగులో దీన్ని పదోన్నతి అని పిలుస్తారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు తన జీవిత కాలంలో ఒక్కసారిగా తన ప్రభుత్వ శాఖలలో పదవి విరమణలోకి గావించేటువంటి ఏకైక కోరిక పదోన్నతి, ప్రమోషన్. పదోన్నతి దీన్ని ఇంగ్లీష్లో ప్రమోషన్, తెలుగులో పదోన్నతి అని పిలుస్తారు. ఈ పదోన్నతి అనే పదం ప్రమోవర్ అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. ప్రమోవర్ అనగా ముందుకు కదలడం అని అర్థం. ముందుకు కదలడం అంటే ఇట్లా అడుగులేసుకునే ముందుకు కాదు. ఇక్కడైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి విధానం అనేది 3 రకాలుగా ఉంటుంది. దీన్ని మనం ప్రామాణికత శ్రేణి విధానం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో హైరార్కీ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక్కడ మొదటి తరగతి ఉద్యోగులు, ఇక్కడ 2వ తరగతి ఉద్యోగులు, ఇక్కడ 3వ తరగతి ఉద్యోగులు ఉంటారు. మొదటి తరగతి ఉద్యోగులు 2వ తరగతి ఉద్యోగులు నుండి, 2వ తరగతి ఉద్యోగులు 3వ తరగతి ఉద్యోగులకు ఆర్డర్లు జారీ చేయడం జరుగుతుంది. ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3వ తరగతి ఉద్యోగుల నుండి 2వ తరగతి ఉద్యోగులకు, 2వ తరగతి ఉద్యోగులకు, మొదటి తరగతి ఉద్యోగులకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. అంటే రిపోర్టింగ్స్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరున్నారు? అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, సెక్షన్ అధికారులు, ఇక్కడ సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఇక్కడ ప్రధాన శాఖ అధిపతి అయినటువంటి వైస్ ప్రిన్సిపాల్, కళాశాలకు వస్తే ప్రిన్సిపాల్. అంటే ఒక్కొక్క స్థాయి ఎలా ఉంది? 3వ తరగతి నుంచి 2వ తరగతి ఉద్యోగులకు, 2వ తరగతి ఉద్యోగులు 1వ తరగతి ఉద్యోగులు రావాలంటే పదోన్నతి విధానం ద్వారా జరుగుతుంది. పదోన్నతి ప్రభుత్వ సర్వీసులో ప్రభుత్వ అధికారులకు తన పదవీ విరమణలోపు తను పొందేటువంటి ఏకైక సాధారణమైన కోరిక పదోన్నతి. పదోన్నతి వల్ల ఇది ప్రమోవర్ అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. ఇది ముందుకు కదలడం అనంటే ప్రభుత్వ సర్వీస్లో ఉండేటువంటి ఉద్యోగులకు ఉన్నత స్థానం నుండి ఉన్నత స్థానానికి, అంటే తన స్థానం నుండి ఉన్నత స్థానానికి మరొక స్థాయికి ఎదిగినట్లయితే, అంటే వెళ్ళినట్లయితే, ఆ ఉన్నతమైన స్థానం పొందినప్పుడు ఆ ప్రభుత్వ అధికారికి, ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి అనేది లభించడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో ప్రమోషన్ అనేది లభించడం జరుగుతుంది. ఇది ప్రమోవర్ అనే లాటిన్ భాష పదం నుండి ఉద్భవించింది. ఇది ఒక దిగువ తరగతి ఉన్న ఉద్యోగం నుండి ఎగువ తరగతి ఉద్యోగికి వెళ్ళే ఉన్నత స్థానాన్ని బట్టి దాన్ని పదోన్నతిగా ఏర్పరచడం జరిగింది. దీన్నే ప్రమోషన్ అని అంటారు. పదోన్నతి వలన ప్రభుత్వ అధికారికి, ప్రభుత్వ ఉద్యోగి కింది స్థాయి నుండి పై స్థాయి అధికారి సంబంధించినటువంటి తన స్థానానికి పదవి బాధ్యతలు, అధికార బాధ్యతలు, అదనపు పనులు పెరగడం జరుగుతుంది. దీనివలన ఆ పదోన్నతి గావించినటువంటి వ్యక్తి తన వేతనం మంత్లీ వచ్చేటువంటి సాలరీ విషయంలో కూడా రెట్టింపు కావడం జరుగుతుంది పదోన్నతి పొందడం వలన. మరి పదోన్నతి పొందినటువంటి ప్రభుత్వ అధికారులు ఇంకా కొన్ని నెలలు లేదా 1 సంవత్సరంన్నర చేసినట్లయితే వారు దగ్గరకు వస్తారు రిటైర్మెంట్, తెలుగులో పదవీ విరమణ వరకు రావడం జరుగుతుంది. పదవీ విరమణ అనంతరం వారు ఏర్పరచుకునేటువంటి సర్వీస్ రికార్డులను పదోన్నతి కాలంలో లేదా ఆ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగిగా పనిచేసే కాలంలో పదోన్నతి తప్ప అతను పెంపొందించుకునేటువంటి ఇంక్రిమెంట్లు, ఆ తదుపరి అతనికి లభించేటువంటి పెన్షన్ పూర్తిగా పదోన్నతి సందర్భ కాలంలో ఇలా అతని రిటైర్మెంట్ వరకు ఉండేటువంటి ఎస్ఆర్ సర్వీస్ రికార్డుపై ఆధారపడి ఉంటుంది.
సర్వీస్ రికార్డుపై ఆధారపడుతుంది. అంటే తను నియామకం నాటి నుంచి పదవీ విరమణ వరకు తన బదిలీ ఏంటి, తనకు ఎంతకాలం శిక్షణ ఉంది, తను ఎన్ని రోజులు సాధారణ సెలవు ఉన్నాడు, మెడికల్ బిల్ ప్రకారంగా హాస్పిటాలిటీ లీవ్లు ఏమున్నాడు, అదనపు లీవ్లు ఏమున్నారు, చైల్డ్ కేర్ లీవ్లు ఏమున్నారు, అతడి వృత్తిరీత్యా అదనంగా ఇతర పట్టణాల్లో డిప్యుటేషన్ వెళ్ళడం జరిగిందా, అంటే పని ఒక చోటు జీతం ఒక చోటు పొందే డిప్యుటేషన్ పొందడం జరిగిందా, అది పూర్తి రికార్డు స్థాయిలో తన సర్వీస్ కార్యకలాపాన్ని పదోన్నతి పొందినాక ఆ ఉద్యోగి తన పదవీ విరమణ వరకు సర్వీస్ రికార్డు ప్రకారంగా సీరియల్ నంబర్స్ ప్రకారంగా సంవత్సరాల వారీగా పూర్తిగా ఒక సంఖ్యా క్రమానుసారంగా వాటిని కేంద్రీకరించి తదనంతరం పదోన్నతి తర్వాత ఇక రిటైర్మెంట్ వరకు తన ఉద్యోగ వేతనంలో ఎలాంటి రిమార్క్స్ రాకుండా ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఖర్చులను ప్రభుత్వ ఆదాయాలను గణాంకాల ద్వారా సరిదిద్ది ప్రమోషన్ ద్వారా పదవీ విరమణ గావించి అతడు గొప్ప ఉన్నత ఉద్యోగి వ్యక్తిగా చివరికి విశ్రాంతి ఉద్యోగిగా రిటైర్మెంట్ పొందడం జరుగుతుంది. పదవీ విరమణ ఉంటుంది. అంటే సంవత్సరం వారీగా అక్కడ రిటైర్మెంట్ తరపున ఏమవుతుంది, నెలలుగా ప్రభుత్వము తన సర్వీస్ రికార్డు ప్రకారంగా ప్రభుత్వ అధికారులకు అందించేటువంటి పెన్షన్ సౌకర్యం కానీ ఇతరత్ర మెడికల్ లీవ్ సంబంధించినటువంటి వేతనాలతో కానీ అతనికి రావాల్సినటువంటి ఫండ్, అంటే అతనికి రావాల్సినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పూర్తి ధన రూపంలో వెచ్చించేటువంటి ఇన్స్టాల్మెంట్ ఫండ్ కానీ పూర్తిగా జారీ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వ సర్వీస్ అధికారులకు సర్వీస్ రికార్డు ప్రకారంగా ఎస్ఆర్ రికార్డు ప్రకారంగా పదోన్నతి పొందే సందర్భాల కాలంలో ఇది ఏర్పరచుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ పదోన్నతి ఎవరైనా ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్, ఒక కళాశాల అయితే జూనియర్ లెక్చరర్ నుంచి డిగ్రీ లెక్చరర్, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎస్ఐ నుంచి సిఐ, అనేక శాఖలో ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులకు గావించేటువంటి పదోన్నతి అనేది ముఖ్యంగా వర్తిస్తుంది. ఈ పదోన్నతి 3 రకాలుగా కలిగి ఉంటుంది. ఒకటి పాస్ పరీక్షలు, 2 మౌఖిక పరీక్షలు, 3 శాఖాపరమైన పరీక్షలు. శాఖాపరమైన పరీక్షలుగా 3 రకాలుగా ఏర్పరచడం జరుగుతుంది. పాస్ పరీక్షలు ఆ ప్రభుత్వ ఉద్యోగి సంబంధించిన నైపుణ్యం, ప్రభుత్వ ఉద్యోగి సంబంధించిన తెలివితేటలు, ప్రభుత్వ ఉద్యోగి సంబంధించిన విధి నిర్వహణలో ఎలాంటి సంబంధించిన అవినీతికి కాకుండా ఉండే కార్యకలాపాల్లో పాస్ పరీక్షలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మౌఖిక పరీక్షల్లో ఆ ప్రభుత్వ ఉద్యోగి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి చిరునామా, అంటే ఇంటి చిరునామా, అతని యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వివరాలు, అతనికి సంబంధించినటువంటి నియామకం, ఎంప్లాయ్మెంట్ ఐడి, అతడు ఎప్పుడు పదోన్నతి పొందాడు, పదవీ విరమణ గాంచేవారికి తన సర్వీసు ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుంది, ఏ సంవత్సరం వరకు అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది, పూర్తిగా సర్వీస్ అనేది పూర్తిగా పదవీ విరమణ పొందడం జరుగుతుంది. ఆ తర్వాత అతనికి అందులో ఈ వ్యక్తికి ప్రభుత్వ అభ్యర్థులకు శాఖాపరమైనటువంటి పరీక్షలు డిపిసి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ద్వారా పరీక్షలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక ఉద్యోగికి శాఖాపరమైన పరీక్షలను డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ద్వారా ఏర్పరిచి ఈ యొక్క శాఖాపరమైనటువంటి పదోన్నతి పరీక్షల ద్వారా అతని యొక్క విద్యార్హతలను, అతని యొక్క రిజర్వేషన్ స్థానాన్ని, అతని యొక్క సంబంధించిన స్వస్థలమైనటువంటి లోకల్ కేటగిరీ సర్టిఫికేట్, జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా, ఆ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా, తన సంబంధించినటువంటి అనేక రకాల సంబంధించిన సర్వీస్ లో ఉండేటువంటి రీమార్క్స్ ని సిసి పాస్ పరీక్ష ద్వారా, డిపిసి ద్వారా, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ద్వారా పరీక్ష విభాగాన్ని ఏర్పరిచి ఆ వ్యక్తికి సీనియారిటీ ద్వారా, యోగ్యతా పద్ధతి ద్వారా పదోన్నతి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఏం పరీక్షలు, పాస్ పరీక్షలు తమ నైపుణ్యం ఎలా ఉంది, అంటే ఏ విధంగా తన వృత్తి శాఖ పట్ల నైపుణ్యంతో కలిగి ఉన్నాడు, సమర్థత ఎట్లా కలిగి ఉన్నాడు, వృత్తి కార్యకలాపాల్లో అవినీతి జరగకుండా జాగ్రత్త వహించి తనకు సంబంధించిన విధి విధానాల కార్యకలాపాన్ని వృత్తిపరంగా తన శాఖాపరమైన అనుభవం ద్వారా పాస్ పరీక్షల్లో పొందుతూ
అవసరమైనటువంటి నియామకం, తన కుటుంబ వివరాలు, తన సంబంధించినటువంటి ఉద్యోగ నియామకం, తన సంబంధించిన రిటైర్మెంట్ సంవత్సరం, ఇవన్నీ ఎక్కువగా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూస్ ద్వారా, మౌఖిక పరీక్ష ద్వారా అడుగుతున్నారు. శాఖాపరమైన పరీక్షలు డిపిసి ద్వారా, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ద్వారా ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు పెట్టి తన విజ్ఞాన నైపుణ్యాన్ని, తన సంబంధించిన సీనియారిటీని, ఆ వ్యక్తిగత సంబంధించిన యోగ్యతను, మెరిట్ ని బట్టి తన విద్యా అర్హతల ఆధారంగా తమ సంబంధించిన వేదా సంపత్తి సంబంధించిన నైపుణ్యం ద్వారా, తన సీనియారిటీ ద్వారా, ఆ శాఖ పట్ల వృత్తి పట్ల ఉండేటువంటి అనుభవం ద్వారా, తన నైపుణ్యాల ద్వారా, తన తెలివితేటల ద్వారా, ఆ శాఖ పట్ల ఉండేటువంటి ఎక్కువగా ఆ వృత్తి పట్ల ఉండేటువంటి సంబంధిత కార్యకలాపాల్లో అతను ఏ విధమైనటువంటి అవార్డ్స్ సాధించాడు లేదా రివార్డ్స్ సాధించాడు, అతని కార్యకలాపాల్లో ఈ ఉన్నత స్థానానికి సంబంధించిన పదవికి అర్హుడా అనేది డిపిసి ద్వారా, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ద్వారా శాఖాపరమైనటువంటి పరీక్షలు రూపొందించి పదోన్నతి విధానాన్ని గావింపజేస్తున్నది ప్రభుత్వ శాఖల యొక్క ఆ సంబంధాలకు సంబంధించినది డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ. అంటే శాఖాపరమైన పదోన్నతి కమిటీ పరీక్షలను నిర్వహించి కింది స్థాయి ఉద్యోగులకు పై స్థానానికి, ఉదాహరణకు రికార్డ్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్, ఒక క్లర్క్ అయితే ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ అంటే సీనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ అంటే ఒక సూపరింటెండెంట్, ఇట్లా ఒక్కొక్క పై స్థాయిని బట్టి పదోన్నతి విధానాన్ని కల్పింపజేస్తుంది. ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వాలు అది మెయిన్ ఎలా తీసుకుంటుందంటే కింది స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అంటే పదోన్నతి విధానంలో 3 రకాల కార్యకలాపాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఒకటి సీనియారిటీ, ఒకటి యోగ్యత, ఒకటి రిజర్వేషన్, ప్లస్ తమ విద్యార్థులు, ఇట్లా ప్రాతినిధ్యంలో తీసుకొని ఈ 3 రకాల దఫల ద్వారా ఈ యొక్క పదోన్నతి విధానాన్ని గావించే ప్రక్రియ రూపంలో పదోన్నతి విధానాన్ని సంక్రమించే కార్యకలాపాల్లో ప్రభుత్వ శాఖ అధికారులకు ఈ 3 రకాల సంబంధించిన సూత్రాలను ఏర్పాటు చేస్తుంది. ఫస్ట్ సీనియారిటీ. సీనియారిటీ కలిగినటువంటి ప్రభుత్వ అధికారులకు తమ నియామకం నాటి నుండి, అంటే తాము రిక్రూట్మెంట్ భర్తీ విధానం నియామకమైనటువంటి తేదీ నుండి, ఆ డేట్ నుండి తన పదవీ విరమణ వరకు, అంటే తన పదవీ విరమణ వరకు లోపు ఉండే అన్ని రకాల కార్యకలాపాన్ని సీనియారిటీగా పరిగణించడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఏర్పరచుకునే వేతనాలు, ఆ వ్యక్తి ఏర్పరచుకునే డిఏ, ప్రయాణ ఖర్చులకు ఉండే టీఏ, ప్రభుత్వం ఇచ్చే అయ్యా మధ్యంతర వృత్తి, 5 సంవత్సరాలకు ఇచ్చే పిఆర్సి, పే రివిజన్ కమిషన్, ఈ వ్యక్తి సీనియారిటీ ప్రకారంగా ఒక పట్టణం నుండి లేదా ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళేటువంటి బదిలీలు, మరి ఒక చోటు పనిచేస్తూ ఇంకో చోటు జీతం పొందేటువంటి డిప్యుటేషన్, అనుకోకుండా తన సీనియారిటీలో శిక్షణ, అది స్వల్పకాలిక శిక్షణ కావచ్చు, 4 నెలలు, దీర్ఘకాలిక సంవత్సరం శిక్షణ కావచ్చు, చివరికి అతని యొక్క గుర్తింపుకు డిపిసి ప్రమోషన్ ద్వారా పై స్థానానికి వెళ్ళడం కార్యక్రమాలు, ఇదంతా ఒక ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న ఉద్యోగికి సీనియారిటీ ద్వారా కల్పించేటువంటి ప్రాధాన్యత పదోన్నతి అవకాశం ద్వారా జారీ చేయడం జరుగుతుంది. మరి సీనియారిటీ అనేటువంటిది ప్రతి ప్రభుత్వ సర్వీస్ సంబంధించిన ఉద్యోగులకు సీనియారిటీ మొదటి కారణంగా పదోన్నతి విధానం ద్వారా, సూత్రం ద్వారా జారీ చేయడం జరుగుతుంది. సీనియారిటీ లేనట్లయితే రీమార్క్స్ ప్రకారంగా అతనికి పదోన్నతి స్థానాన్ని మరికొంత కాలంగా వాయిదా వేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ద్వారా సీనియారిటీ జాబితాలను దృష్టిలో పెట్టుకొని వారిని ముందంజలో, అంటే ముందుకు కదిలించేటువంటి ప్రస్థానంలో వారికి పదోన్నతి అవకాశాన్ని కల్పించేటువంటి బాధ్యత ఆ శాఖాపరమైనటువంటి ఉన్నత శాఖ అధికారులకు, ఆ శాఖాపరమైనటువంటి ఐఏఎస్ అధికారుల కమిషనర్లకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రావడం జరుగుతుంది. సీనియారిటీతో పాటు యోగ్యతా కార్యకలాపాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. యోగ్యత అనగా మెరిట్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. మెరిట్ సిస్టమ్ అంటే తాను పొందినటువంటి ఆ ప్రభుత్వ శాఖ కార్యకలాపాల్లో మంచిగా గుర్తింపు పొందినటువంటి ఉత్తమ ఉద్యోగిగా, అంటే అతను పొందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందే అవార్డ్స్
ద్వారా, రివార్డ్స్ ద్వారా, తన నైపుణ్యం ద్వారా, తమ సమర్థత ద్వారా, తమ యొక్క వృత్తి నైపుణ్య విధి నిర్వహణలో పేరుగాంచినటువంటి మెరిట్ పద్ధతి ప్రకారంగా విద్యా అర్హతలను పరిగణలోకి తీసుకొని వారికి పదోన్నతి విధానాన్ని కల్పించవలసినటువంటి బాధ్యత ఆ శాఖ సంబంధించినటువంటి ఉన్నత అధికారులకు, ప్రభుత్వ శాఖ అయినటువంటి ఆ కమిషనర్ గారైనటువంటి ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు గావించి ఆ ప్రభుత్వ అధికారికి యోగ్యత రూపంలో మెరిట్ విధాన పద్ధతి ప్రకారంగా పదోన్నతి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ యోగ్యత వృత్తిపరమైన ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులకు వారి యొక్క కేటగిరీల ద్వారా బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, మైనారిటీ కానీ, వికలాంగులకు కానీ తనకు సంబంధించినటువంటి కార్యాచరణలో రిజర్వేషన్ పద్ధతి ప్రకారంగా వారి విద్యా అర్హతలను పరిగణలోకి తీసుకొని వారి పెంపొందించుకున్నటువంటి అదనపు విద్యా అర్హతల ద్వారా, వారు పెంపొందించుకున్నటువంటి తెలివితేటల ద్వారా, వారు ఏర్పరచుకున్నటువంటి విధి నిర్వహణ సమర్థత ద్వారా గుర్తింపు లభించినటువంటి ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులకు వాటి విద్యార్హతలు రిజర్వేషన్ స్థానాన్ని పరిగణలోకి తీసుకొని విధి నిర్వహణలో ఉండేటువంటి సీనియారిటీని, యోగ్యతను, మెరిట్ ని పరిగణలోకి తీసుకొని ఆ ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులకు పదోన్నతి విధానాన్ని జారీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వ శాఖ అధికారులకు, బిఏ థర్డ్ ఇయర్ లో ఉండే విద్యార్థులకు ఈ నియామకం, రిక్రూట్మెంట్, శిక్షణ, ట్రైనింగ్, పదోన్నతి, ప్రమోషన్, తన పదవి విరమణ లోపు ప్రభుత్వ శాఖ సర్వీస్ ఉద్యోగులకు పొందేటువంటి ప్రభుత్వం కల్పించేటువంటి విధి విధానాల ద్వారా, ప్రభుత్వం ఏర్పరిచే నియమ నిబంధనల ద్వారా పాటించవలసి ఉంటుంది. వీటన్నిటి వారికి మూలాధారం ఈ ఎస్ఆర్. దీనినే సర్వీస్ రికార్డు ప్రకారంగా వారి యొక్క ఎంప్లాయ్మెంట్ ఐడి కోడ్ నంబర్ ప్రకారంగా పదవీ విరమణ వరకు వారి యొక్క భవిష్యత్తుని గుర్తిస్తుంది. మరి ఇవాళ ఎంతో మంది ప్రభుత్వ శాఖ అధికారులు ఉత్తమంగా పనిచేస్తున్నారు. కొందరు లంచగొనితనానికి పాల్పడుతున్నారు, కొందరు అవినీతి చేస్తున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ ప్రళయంతో వారికి సంబంధించినటువంటి వారి యొక్క ప్రముఖుల యొక్క స్థానం ప్రకారంగా వారికి రాజకీయ అండదండలతో కొన్ని కార్యకలాపాలు బంధుప్రీతికి పాల్పడుతున్నారు. అనేక రకాల సమస్యలు తమ విధి నిర్వహణలో కూడా కొంతమంది అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇదంతా శిక్షణలో ఉన్నప్పుడు కానీ, పదోన్నతి పొందిన వ్యక్తులు కానీ ఇలాంటి చేయడానికి సుగమంగా వీలు కాదు. ఎందుకు అనంటే ఈ రోజు ఏది చేసినా ప్రభుత్వ శాఖ, ఉన్నత శాఖ అధికారులకు లేదా పదోన్నతి పొందినటువంటి అధికారులకు, చివరికి ఆ శాఖ ప్రభుత్వ కార్యదర్శి కమిషనర్ గారికి ఈ రోజు విధి నిర్వహణలో హాజరు కావాలన్న బయోమెట్రిక్ విధానం అంటూ ఎప్పటికప్పుడు హాజరయ్యే కాలంలో వారికి సంబంధించిన రిజిస్టర్ పట్టిక ద్వారా అంటూ వారు ఏర్పరచుకునే ప్రతి కార్యాచరణ రికార్డు రూపంలో సీసీ కెమెరాల ద్వారా, ఇతరత్ర బయోమెట్రిక్ విధానాల ద్వారా ప్రభుత్వ సర్వీస్ అధికారుల యొక్క పూర్తి పనికి సంబంధించినటువంటి కార్యకలాపాల విధి నిర్వహణ ప్రభుత్వ సర్వీస్ లో ఉండేటువంటి ఉద్యోగుల యొక్క ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి తెలియపరచడం జరుగుతుంటుంది. మరి లంచగొనితనం చేసినట్లయితే అనిషా అధికారులు వారిని విధి నిర్వహణలో సస్పెండ్ చేయడం జరుగుతుంది. వారిని రిమాండ్ పంపించడం జరుగుతుంది పోలీస్ శాఖ ద్వారా. ఉద్యోగంలో తర్వాత అనేక ఇబ్బందులు ఏర్పాటు కావడం జరుగుతుంది. వారికి కోర్టు ప్రకారంగా జరిమానాలు విధించే ప్రసక్తి ఏర్పడుతుంది. ఇదంతా పదోన్నతి విధానంగా కొందరి ఉద్యోగులు అందరంటలే ఆశ ఉంటుంది. ఇంకా ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు, ఇంకా ఇప్పుడు లంచాలు తీసుకోకపోతే ఇంకెప్పుడు, ఇంకా ఇప్పుడు లాభం చేసుకోకపోతే ఇల్లు కట్టడం, పిల్లల పెళ్లి చేయడం అనేది అనే ఒక విచిత్ర ఆలోచన రూపంలో లంచాలు తీసుకునే ప్రసక్తి ఏర్పడుతుంది. అందరూ అంటలేరు. ఇవాళ కాలంలో ఎంఆర్ఓ అంటే ₹1,00,00,000 సంబంధించిన 10 లక్షల మీద లంచాలు తీసుకున్నారు. ఎందుకు? పదోన్నతి పొందినాక ప్రభుత్వము అనేక రకాల పరమైన సౌకర్యాలు, డిఏ, హెచ్ఆర్ఏ, హెల్త్ ఇన్సూరెన్సులు, అనేక రకాల పెన్షన్ సౌకర్యాన్ని, అనేక రకాల సంబంధించినటువంటి ట్రావెల్ అలవెన్సెస్ సంబంధించిన ప్రయాణ ఖర్చులను, మొబైల్ ఖర్చులను, ఆరోగ్య
కార్డు ఖర్చులు అనేక రూపాల్లో ఒక ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగం కల్పిస్తుందంటే అతడు సమర్థుడే కలిగి ఉన్నాడు, అతడు పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, అతడు పని పట్ల ఇతర తోటి ఉద్యోగ సమన్వయంతో కలిగి ఉన్నాడు, వాళ్ళ శాఖ పట్ల ఉండే విధి విధానాన్ని విధి నిర్వహణలో లక్ష్యాలను సాధిస్తున్నాడు. అంతటి వ్యక్తికి ప్రభుత్వం ఈ మాత్రం డిఏ, టిఏ, హెచ్ఆర్ఏ అదనపు అలవెన్సులు ఇవ్వకపోతే ఎలా అని ప్రభుత్వం కూడా ప్రభుత్వ సర్వీస్ అధికార యంత్రాంగంలో పదోన్నతి విధానంలో జారీ చేసేటువంటి కార్యకలాపాల్లో ముఖ్యమైనటువంటి ప్రాతిపదికత ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకనే ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులు తప్పుదవ చేయకుండా తమ విధి నిర్వహణలో నచ్చబడితనం చేయకుండా రాజకీయ అండదండలకు సంబంధించిన కార్యకలాపాల్లో ప్రళయం లేకుండా బంధుప్రీతికి అవకాశం లేకుండా సమర్థులైనటువంటి ఉద్యోగులకు శిక్షణ ద్వారా వారి సర్వీసుని బట్టి, వారి యోగ్యతను బట్టి, వారి సీనియారిటీని బట్టి, వారి విద్యార్థులను బట్టి, వారి రిజర్వేషన్ స్థాయి రూపంలో పదోన్నతి అవకాశాన్ని కల్పిస్తూ సమర్థులైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి విధి నిర్వహణలో ఏర్పరిచే పాలనా ఉద్యోగులుగా తీర్చిదిద్దేటువంటి కార్యాచరణలో ఈ పదోన్నతి విధానం అనేది తోడ్పడుతుంది. మరి ఈ రోజుల్లో పదోన్నతి అవకాశాలకు ఎక్కువ చూస్తే కొందరు నైపుణ్యం మీద తెలివితేటలతో సంపాదిస్తున్నారు, కొందరు రాజకీయ సంబంధించినటువంటి అధికారుల యంత్రాంగంతో ఉన్నత స్థాయిలో రికమెండేషన్ ద్వారా వస్తున్నారు. రికమెండేషన్ ద్వారా వచ్చినా చేస్తున్నారంటే పని చక్కగా చేయట్లేదు, లంచాలకు పాల్పడుతున్నారు, అవినీతి చేసే అవకాశం ఉంది, అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇలా పరిపాలన సంబంధించిన అందరి ఉద్యోగుల విషయంలో కాదు, కొందరు చేసే వాళ్ళు అనిషా అధికారులకు పట్టుబడుతున్నారు. ఇది మొత్తం చెడ్డ వ్యవస్థకు ఏర్పడుతుంది, ప్రభుత్వ పాలనను క్షీణించడం చేయడం జరుగుతుంది, తోటి ఉద్యోగులను దీన్ని ప్రేరేపించుకోవడం జరుగుతుంది. ఆయన నువ్వు లంచం చేయి, ఆయన నువ్వు అవినీతి చేయి, నువ్వు అధికారాలు దుర్వినియోగం చేయి, నువ్వు రాకుండా సందర్భంగా ప్రభుత్వ జీతం తినే కాలయాపన చేయి అనే అనేక రకాల సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి చెడు పరిస్థితుల ఆలోచన రూపంలో ఒక ఉద్యోగి చేసేటువంటి సక్రమమైనటువంటి విధి నిర్వహణలో పదోన్నతి గావించినప్పుడు ముఖ్యంగా తావుండద్దు. పై స్థాయి అధికారి, ఉన్నత స్థాయి అధికారి బాగుంటే కింది మధ్య స్థాయి అధికారులు సక్రమంగా పనిచేస్తారు. పై స్థాయి ఉన్నత స్థాయి అధికారి సమయ వేళల్లో తప్పనిసరిగా పాటిస్తే కింది స్థాయి ఆధీన ఉద్యోగులు, 3వ తరగతి ఉద్యోగులు సక్రమంగా వాళ్ళ విధి నిర్వహణలో పాటిస్తారు. ఇక పదోన్నతి వచ్చింది, ఇక ప్రమోషన్ వస్తే జీతాలు పెరిగినాయి, రేపు పని చేస్తే లేకపోతే లంచం తీసుకుందాం, అధికారాన్ని దుర్వినియోగం చేద్దాం అంటే వెంటనే వాళ్ళ సంబంధించిన ఇంకా ఉన్నత స్థాయి ద్వారా విచారణ చేయడం జరుగుతుంది. విషయాలన్నీ తేటతెల్లమైతే రికార్డు స్థాయిలో పూర్తిగా అతన్ని విధుల నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది, శాశ్వతంగా ఆ పదవి నుండి డిస్మిస్ చేయడం జరుగుతుంది. ఇక లంచగొండితనం ఇతర ఆరోపణలు ఏర్పడినట్టు అతని రిమాండ్ కు పోలీస్ ప్రకారంగా చట్టబద్ధంగా అతన్ని అరెస్టు చేయడం జరుగుతుంది. ఆ ప్రభుత్వ వ్యవస్థ కూడా లంచం రూపంలో తీసుకున్న డబ్బుని ముట్టజెప్పి జరిమానా కూడా విధించే ఆ ప్రసక్తి ఈ చట్టాల ద్వారా, న్యాయస్థానాల ద్వారా ఏర్పాటు కావడం జరుగుతుంది. మరి ఇదంతా అవసరమా? ప్రభుత్వం నుంచి వచ్చే పదోన్నతి నాకెందుకు? సీనియారిటీ ఉంది, యోగ్యత ఉంది, రిజర్వేషన్ ఉంది, విద్యా అర్హతలు కలిగి ఉన్నాయి, నా పదోన్నతి నాకు సంపాదిస్తే ఏంది, లేకపోతే ఏంది, ఉన్న ఉద్యోగంలో చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది పదోన్నతి స్థానాన్ని రివర్స్ బ్యాక్ టు అంటే ఒకసారి పదోన్నతిని వదులుకున్నాక ఆ ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులకు మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దరఖాస్తు ద్వారా పదోన్నతిని ఏర్పరచుకునే గావించేందుకు ప్రభుత్వం అంగీకరించబడదు. అందుకనే ఇక్కడ దయచేసి చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరిపాలన థర్డ్ ఇయర్ విద్యార్థులకు లాంగ్ లైఫ్ లో ప్రభుత్వ అధికారులకు కింది స్థాయి అటెండర్ గాని, ఉన్నత స్థాయి కలెక్టర్ గాని ఒక్కసారి పదోన్నతి గిడనాడితే, ఇక నాకు అర్థం గిడనాడితే మళ్ళీ పదోన్నతి రమ్మంటే రావడం జరగదు. వచ్చినప్పుడే ఆలోచించుకొని తీసుకోవడమా, లేదా శాశ్వతంగా ఆ పదోన్నతికి ఎక్కితే నాకెందుకు ఈ పని భారం పెరుగుతుంది, జీతం దేవుడేరు, నేను అందరికి చెప్పినట్టు వినాలా, అందరినీ సమన్వయకోవాలా, ఇదంతా పని భారంతో ఒత్తిడి అవ్వలేందుకు, నాకున్న సమస్యలే చాలా ఉన్నాయి, ఇదంతా ఎందుకు అని వదిలేసుకుంటే మళ్ళీ జీవితంలో తన పదవి విరమణకు పదోన్నతి సంభవించడం జరగదు. హారార దేవుడు మొక్కినా, ఎంతమంది నాయకుల రికమెండేషన్ కోరినా రాదిగా. ఒకటేసారి చెక్ లిస్ట్ ప్రకారంగా ప్రభుత్వం విద్యార్థులు రిజర్వేషన్ ని
యోగ్యత, మెరిట్, ప్రామాణికతలను, సీనియారిటీ, సర్వీస్ ని బట్టి జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వము జారీ చేయడం జరుగుతుంది. అందుకనే ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులు ఐఎమ్ నాట్ విల్లింగ్